జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, డీఈఓ వెంకటరమణ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారంగా దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, విశాలాక్షి, సెంటర్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, హౌసింగ్ ధర్మారావు, మున్సిపల్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా మనం 10:30 to 1కి పీజీఆర్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం, కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పబ్లిక్ అందరూ కూడా మీరు ఎటువంటి గ్రీవెన్స్ అయినా సరే ఇక్కడికి పీజీఆర్ సెంటర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చి గ్రీవెన్స్ ఇచ్చినచో వివిధ సంబంధిత అధికారులతో పర్యవేక్షణ చేపించి దానికి తగు రీతిగా పరిష్కార రీతిగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే మీ వాతావరణ మార్పు దృష్ట్యా మీ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకి మాత్రమే అందించాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ చెత్త వేయడానికి వీలేదు. అలాగే కాసి చల్లార్చిన నీటిని తాగాలి. వేడివేడి ఆహారాలు మాత్రం భుజించాలి. తర్వాత మీరందరూ కూడా పరిశుభ్రతను పాటించి ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే పట్టణంలో మీరు తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రజలందరూ కోరడమైంది. ఇట్లా ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నట్లు అర్హులైన ఎవరికీ పెన్షన్ల నిలుపుదల చేయలేదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు నిర్మాణాల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడు రూరల్ మండలం పెద్దతాడేపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, పెద్దతాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతల అన్నవరం, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి, పెంటపాడు మండలం టీడీపీ కార్యదర్శి బుద్దన ధనరాజ్, పెద్దపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు పరిమి సురేష్, ముప్పిడి రమేష్, పసల రాంబాబు, కొల్లూరి నాగరాజు, కరటూరి గోవింద్, పసుమర్తి సత్యనారాయణ, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ అనే కార్యక్రమాన్ని కొంతమంది నాయకులు అవహేళన చేసే పరిస్థితుల్లో మాట్లాడడం జరుగుతోంది. ఎందుకంటే పెన్షన్లు తీసేశారు, సెప్టెంబర్ నెల చూసుకోండి 25% ఎత్తేసారు, లేకపోతే వికలాంగులు పెన్షన్లు ఎత్తేసారు అని చెప్పడం జరిగింది. ఎక్కడ ఎవరైనా ఒక్క పెన్షను పోయింది అని చెప్పమనండి. అంతేకాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈవేళ ఇక్కడ ఏదైతే నిజంగా లబ్ధిదారు అయితే బెడెంట్గా ఉన్న పేషెంట్లకు కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము సిఫార్సు చేస్తూ ఉన్నాం. ఈవేళ ఆకుతీపాడు వెళ్ళాను, అక్కడ 2 పెన్షన్లు ఆ రకంగా వికలాంగ పెన్షన్ల కింద ఇస్తున్నారు. కానీ 90% వాళ్ళు మరి మంచం వదిలి దిగలేని పరిస్థితిలో ఉన్న కారణంగా అవి 2 ఇక్కడ పెత్తాడిపల్లిలో కూడా ఒక 2 ఉన్నాయి. ఆ 2 కూడా మరి పార్టీకి పంపించి మరి ప్రభుత్వానికి పంపి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వచ్చే విధంగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా నిజంగా ఎక్కడన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపించు, అవి ఉంటే సరి చేసుకుంటాకి మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఇప్పుడు అందరికీ అన్నీ అందుతున్నాయి. ఈవేళ బస్సులో ప్రయాణం చేస్తున్న స్త్రీలు ఏ రకంగా ఈవేళ ఎంతమంది ప్రయాణం చేస్తున్నారంటే 80% ఈవేళ బస్సుల్లో ఆక్యుపేషను స్త్రీలకు ఉంది. మీరు ఎప్పుడూ చేయలేని పని కూటమి ప్రభుత్వం చేసింది. ఈవేళ దాన్ని కూడా మీరు అవహేళన చేస్తే, అవహేళనగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారన్న సంగతి. ఇది మర్చిపోవద్దని అవహేళనగా మాట్లాడడం మానేయమని చెప్పి ఆ పెద్ద మనిషికి ఎతవ పలుకుతూ, మరి ఈవేళ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొలిశెట్టి అజయ్ గారు ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి ఈవేళ ఆయనకి క్రియాశీల సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వం ద్వారా భార్యకి ఆవిడ అకౌంట్లో లావణ్య గారికి
5 లక్షల రూపాయలు అకౌంట్లోకి వచ్చేసినాయి. వాళ్ళ కుటుంబానికి ఒక ఆలంబన లభించింది. అది తెలుగుదేశం పార్టీ మరి చేసే మంచి పనుల్లో ఒక భాగం. ప్రజల ఆశీస్సులతోటి ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 1 తారీఖునే ఒక్కసారే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4,000 చేసి దానికి 3,000 అదనంగా ఇచ్చి 7,000 రూపాయలు ఇచ్చి అందరిని ఆదుకునేటటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంకే దక్కింది. తదుపరి నెలవారీ 1 తారీఖు రాగానే 4,000 టెన్షన్గా ఇవ్వడం, అలాగే వికలాంగులకి 6,000 ఇవ్వడం, బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం, అలాగే వితంతువులు వృద్ధాప్యంలో ఉన్న వారికి 4,000 ఇచ్చి ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఈ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. వీళ్ళ నమ్మకంతో నమ్మి ఓటేసినందుకు మరి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఆశీస్సులతోటి ఈ యొక్క పెన్షన్స్ చాలా దిగ్విజయం చేసేటటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి మరి సోదరులు గౌరవనీయులు వలల బాబ్జీ గారు కూడా మన గ్రామం రావడం, అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సమక్షంలో ఇక్కడ ఉండేటటువంటి పెన్షన్దారులు అందరికీ కూడా అందించేటటువంటి కార్యక్రమం చక్కగా జరిగినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పని కొన్ని పుకార్లు పుట్టినాయి. అవేమీ నిజం కాదు. అర్హులందరికీ కూడా మనం పెన్షన్లు ఇద్దామని చెప్పని మా నాయకుడు ఆదేశాలు ఇచ్చాడు. అదే ప్రకారంగా అందరికీ 100కి 100% కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఎప్పుడైతే హామీ ఇచ్చారో 3,000 నుంచి 4,000 రూపాయలు అధికారం మొదటి రోజునే సంతకం పెట్టి 4,000 రూపాయలు చేసి ఫిబ్రవరి నెలలో అనౌన్స్ చేశారు. ఆ ఫిబ్రవరి నెల నుంచి 3 నెలలు కూడా అదనంగా 3,000 కలిపి 7,000 పెన్షన్ ప్రతి మొదటి నెల ఇచ్చారు. అలాగే ప్రతి నెల 1 తారీఖు సెలవు రోజు అయినా సరే ముందు రోజు పెన్షన్ కార్యక్రమం అందజేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం మాకు ఉంటే మా కుటుంబాలు చాలా బాగుంటాయి, మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 3 నెలలు కలిపి 7,000 పెన్షన్ ఇచ్చి ఎంతో ఆనందపరిచారు. ఈ వితంతులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఎంతో ఆనందపడుతున్నారు. ఇలా ఎవరింటికి వెళ్ళినా సరే సంతోషంగా ఉన్నారు. మరి ఆయన్ని ఎప్పుడు కూడా మా ఆగుదీపాటు తరపునే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారో అని మేము కోరుకుంటూ, మరి ఇంత ఘనంగా పెన్షన్లు ఇచ్చినందుకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఇవ్వలేదు, ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అది జగన్ 3,000 ఇస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు ఏం చేసుకుని సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, మళ్ళీ ఎలక్షన్ టైంకి 3,000 చేశాడు. మళ్ళీ ఓట్లు చేసుకుంటాను మనవాడు తిప్పు కొట్టాడు ఒక్క దెబ్బ. 4,000 ఇస్తాను, 3 నెలలు పెంచి 7,000 ఇస్తానన్నాడు. అన్న మాట ప్రకారంగా 7,000 పెన్షన్ ఇచ్చి ఇలా ప్రజల్ని ఆదుకుంటున్న మహానుభావుడని ఆయన్ని పూజిస్తున్నారు. ఇలా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తుందని, భవిష్యత్ అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చుల పోను ఎంతో కొంత మదుపు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం స్థానిక సవిత్రిపేటలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు స్వయంగా అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఎప్పట్లానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు సెప్టెంబర్ 1న వేకువజామునే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న రీవెరిఫికేషన్లో భాగంగా ఆరోగ్య పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లు తొలగించలేదని వెల్లడించారు. తనిఖీలో భాగంగా కొంతమందికి నోటీసులను జారీ చేయడం జరిగిందని, వారు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతిక్ కౌశర్ భాను, డిఆర్డీఏ పీడీఎంఎస్ఎస్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1 తారీఖు సెప్టెంబర్ నెల పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి, విడోస్కి, డిజేబుల్డ్ పీపుల్కి, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్, డయాలసిస్ పేషెంట్స్, తలసేమియా పేషెంట్స్, డప్పు కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా 2,17,000 మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో మన అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది.
స్థానిక 14వ వార్డు నవారుపేటలో శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక ఓం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవ ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ అన్న సమారాధనను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జనసేన నాయకులు బొడ్డు సాయి బాబా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓం ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ఫ్రెండ్ సర్కిల్ వారు మరి సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక మహోత్సవాలు 18వ వార్షికోత్సవం మరి ఎంతో వైభవంగా జరుపుకున్నారు. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి విఘ్నేశ్వరుని పూజతో ఈ ఉత్సవాల్లో మరి ప్రాంత ప్రజలందరూ కూడా శుభక్షంగా ఉండాలని చక్కని పూజా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా మరి ఇవాళ భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడైతే వినాయకుని పూజిస్తారో అక్కడ సుఖశాంతులతో, ఇష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉంటారని మరి విశ్వాసం మన పూర్వీకుల నుంచి. అందువల్ల అన్ని పండుగల్లోకి కల్లా మరి ఘనంగా మరి వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా బాగా చిన్న స్థాయిలో కష్టపడి బతికే కుటుంబాల నుంచి కూడా 25 కేజీలు 25 కేజీలు బియ్యాలు ఇచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మరి హర్షించదగిన విషయం. మరి తాడేపల్లిగూడెం శాశ్మహల్ రోడ్ రామాలయం వద్ద గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాట 1,48,000 రూపాయలకు బెంగాలీ వర్కర్ బుద్ధదేవ్ పాడుకుని సొంతం చేసుకున్నారు. చిన్న లడ్డు గొల్తి సాయి మహేష్ 31,000కు పాడుకున్నారు. స్వామివారికి అలంకరించిన 100 రూపాయల 200 రూపాయల నోట్లు పండ్లకొట్టు రాజు, పువ్వుల కొట్టు నాగేశ్వరరావు 78,000 రూపాయలకు పాడుకున్నారు. స్వామివారి గొడుగు 17,000 రూపాయలకు జీకే ఆనంద్ పాడుకుని సొంతం చేసుకున్నారు. ఈరోజు లడ్డు వేలపాటు ఏం జరిగిందంటే మొదటి లడ్డు 45 కేజీల లడ్డు శ్రీ వెంకటరమణ ధర్మకాట వారు ఇవ్వడం జరిగింది. ఆ లడ్డుని 1,45,000కి ముద్దా గారు పాడుకోవడం జరిగింది. అలాగే దేవుడికి 33,100 రూపాయలు దండ వేయడం జరిగిందండి. ఆ దండ 78,000 రూపాయలకి పర్ల రాజు గారు, పూలగొట్టు నాగు గారు పాడుకోవడం జరిగిందండి. దేవుడి వారి గొడుగు 17,000 రూపాయలకి జీకా ఆనంద్ గారు పాడుకోవడం జరిగింది. అలాగే స్వామివారి లడ్డూ పాట, చిన్న లడ్డూ పాట మన సాయి మహేష్ గారు పాడుకోవడం జరిగింది. వారికి ఆ విఘ్నేశ్వరుడు ఆరోగ్య సంపదలు ఇవ్వాలని, ఎల్లవేళ కూడా ఆ గణపతి కటాక్షి ఉండాలని కోరుకుంటూ శాసనాల రోజు కార్యక్రమ రామాయణంతా గోల్డ్ గణేష్ తాతూరు నిర్వహిస్తున్న ఈ గణేష్ మహోత్సవానికి తమ 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఇచ్చిన ప్రతి షాప్ యజమానికి ఆ గోల్డ్ గణేష్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి గురువుల పట్ల శిష్యులకు అభిమానం ఎప్పుడూ ఉంటుంది. అందుకు నిదర్శనం వ్యాయామోపాధ్యాయుడిగా ఎందరో అథ్లెటిక్స్ క్రీడాకారులను జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా తీర్చిదిద్దిన చింతకాయల సత్యనారాయణ ఉద్యోగ విరమణ సందర్భంగా జరిగింది. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు వ్యాయామోపాధ్యాయులుగా పోలీస్ శాఖల్లోనూ, మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య సుమారు 160 మంది ఉన్నారు. వీరంతా క్రీడల ద్వారా ఉద్యోగాలలో ఎంపికైన వారే. వారంతా చింతకాయల సత్యనారాయణ అభినవ ద్రోణాచార్యుడిగా భావిస్తుంటారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కార్యక్రమాన్ని శిష్యులంతా తమ భుజాల మీద వేసుకుని నడిపారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలోనూ పరిసర గ్రామాలలోనూ హైస్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్న వారే ఎక్కువ. రిటైర్మెంట్ సత్కార సందర్భంగా వారంతా తమ గురువు దంపతులు గుర్రపు బగ్గీపై కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. తమ గురువుపై గౌరవ సూచకంగా గుర్రపు బగ్గీ ముందు నడుచుకుంటూ తీసుకుని వెళ్లారు. యాగర్లపల్లిలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో హోదాల్లో ఉన్న శిష్యులు తమ ఆనందాన్ని చాటుతూ తీన్మార్ డప్పులకు అనుగుణంగా డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ బి ఉమానాగేశ్వరి, కె సుభద్ర, కె అమర్నాథ్, యు కృష్ణారావు, షేక్ బషీర్, అవేజ్, ఆశిష్, ఆకుల సతీష్ పాల్గొన్నారు. నా పేరు ఉమామహేశ్వరి అండి. నేను జడ్పీహెచ్ఎస్ వీరంపాలెం హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. చింతకాయల సత్యనారాయణ సార్ స్టూడెంట్ని.
ఆయన మమ్మల్ని అందరినీ కూడా నేను నేషనల్ లెవెల్లో 7 టైమ్స్ బాస్కెట్బాల్ ఆడాను. అలాగే 3 టైమ్స్ ఆంధ్ర యూనివర్సిటీకి కెప్టెన్గా కూడా చేశాను. మేమందరం కూడా ఈ రోజుని సార్ని ఇలాగా రిటైర్మెంట్ ఫంక్షన్లో సత్కరించుకోవడానికి మాకు ఒక చిన్న అవకాశం దొరికిందని ఫీల్ అయ్యి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అలా గుర్రబండి మీద తీసుకొచ్చారండి. మేము పాఠాల్లో చదువుకున్నాం. అలాంటిది మా గురువు గారిని మేము ఎందుకు తీసుకురాకూడదు అనే చిన్న ఆలోచనతో మనకి ఇంత చేశారు కదా అని చెప్పి సార్ని అలా గౌరవంగా తీసుకురావాలని చెప్పి ఆయన చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయే స్కూల్ వరకు కూడా మేము అలా గుర్రబండి మీద సార్ని తీసుకుని రావడం జరిగింది. నేను జడ్పీహెచ్ఎస్ కడియద్ద స్కూల్లో పీడీ కింద వర్క్ చేస్తున్నానండి. సార్తో మాకున్న బంధం ఏంటంటే ఆయన మా చిన్నప్పటి నుంచి 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆయన మాకు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయించి ఆయన దగ్గరుండి సైకిల్ మీద తీసుకెళ్ళి మరి మమ్మల్ని ఆటలు ఆడిచ్చేవారండి. ఆయన మా పట్ల చూపించిన అభిమానం, ప్రేమ, టేక్ కేర్ చేయడం అదంతాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోమండి. ఆయన వల్లే ఈ రోజున మేము ఈ పొజిషన్లో నిలబడ్డామండి. ఆయన లేకపోతే ఈ రోజున మేమనేదే ఉండదు. ఎందుకంటే ఆయన మొత్తం మాకు జీవితాన్ని ఇచ్చారండి. మామూలుగా అందరూ నేను ఆ స్కూల్లో చదవకపోయినప్పటికీ నేను జడ్పీ హై స్కూల్లో చదువుతూ కడకట్ల స్కూల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆయన ఇచ్చిన ప్రాక్టీస్ ఈ రోజుకి నేను గ్రౌండ్లో నిలబడితే ఛాంపియన్ కొట్టగలన్న కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. ఆయన వల్ల మేము ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ గురువు గారైన శ్రీ చింతకాయల సత్యనారాయణకి పదవి విరమణ శుభాకాంక్షలు. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేపట్టడానికి ఓల్డ్ స్టూడెంట్స్, అలాగే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు, బాస్కెట్బాల్ కెప్టెన్సీ కూడా ఉమా చేయడం జరిగింది. సో వీళ్ళంతా చాలా కష్టపడి గత 1-2 నెలలుగా ఈ ప్లానింగ్ చేసుకుని ఎంతో సపోర్ట్గా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. అలాగే చింతకాయల సత్యనారాయణ గురువు గారు క్రీడా విద్యార్థి యొక్క వాళ్ళ టాలెంట్ ఏ ఈవెంట్లో ఉంది, ఏ గేమ్లో ఉన్నదని ఆయన బయట తీసుకొచ్చి ఆయన స్పోర్ట్స్ చెప్పేవారు. ఈ రోజున ఆయన పెట్టిన ఈ క్రీడా విద్య వల్లనే నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 21 సంవత్సరం సర్వీస్ చేసి రిటైర్మెంట్ కూడా రావడం జరిగింది. స్థానిక జువ్వలపాలెం బళ్లదొడ్డిలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ గురుజు సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల మండపాన్ని భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ సందర్శించి వినాయకుడిని దర్శించుకున్నారు. గురుజు సూరిబాబు లారీ అసోసియేషన్ ఓనర్ సభ్యులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి లారీ అసోసియేషన్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. గురుజు సూరిబాబు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపు అనంతరం భారీ అన్న సమారాధన జరుపుతామన్నారు. లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్ధి వినాయక ఉత్సవాలు గత 18 సంవత్సరాలుగా గురు సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా మరి ఈవేళ గరికి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి సూరిబాబు గారు అలాగే లారీ ఓనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది లారీ ఓనర్స్ పాలిట శాపంలా తయారైన పరిస్థితి ఉండేది. ఎందుకంటే 10,000 దగ్గర నుంచి 33-35,000 దాకా కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాగ్దానం చేసిన ప్రకారంగా లారీ ఓనర్స్ అసోసియేషన్కి మరి వాగ్దానం చేసిన ప్రకారంగానే వెంటనే దీన్ని గ్రీన్ ట్యాక్స్ని 1,500 నుంచి 3,000 రూపాయలకి తగ్గించడం జరిగింది. మరి ఇది లారీ ఓనర్స్ అందరికీ కూడా శుభవార్త అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవేళ వ్యాపారస్తులు బాగుంటేనే మన లారీ ఓనర్స్ అసోసియేషన్కి కానీ లారీలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగా పట్టణంలో ఆ వినాయకుడి ఆశీర్వచనాలతోటి
మరి వ్యాపారం దినదిన ప్రభుత్వమానంగా వెలుగొందాలి. మరి వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేసుకుంటే మనకి మన లారీలు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగుండాలి. ఆ తర్వాత మన దగ్గర పనిచేసే వర్కర్స్ అందరూ బాగుండాలి, లారీ యజమానులు బాగుండాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న నా మిత్రుడు ఉరుసు సూరిబాబు గారికి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేస్తూ ఉంటాడు. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినే భాగస్వామ్యం చేస్తారు. అలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఈవేళ సూరిబాబు గారికి, లారీ ఓనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, వినాయక చవితి మహోత్సవాల నవరాత్రి సందర్భంగా మా లారీ అసోసియేషన్లో వినాయక చవితి నుంచి రేపు శనివారం 11వ రోజు వరకు ఈ వినాయక మహోత్సవాలు 18వ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ తాడేపల్లి లారీ ఓనర్స్ అట్లాగే ఇతర వ్యాపారస్తులు, రైతులు, ఉద్యోగస్తులు దినదినాభివృద్ధి తాడేపల్లి జరగాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి మహోత్సవాలు 18 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్ అయిన మిత్రులు పుల్లల బాబ్జీ గారికి, అట్లాగే మా లారీ ఓనర్స్ అసోసియేషన్, అలా రేపు 11వ తారీఖు శనివారం 11వ రోజు శనివారం జరగబోయే ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఇంకా బాగా చేయడానికి మా సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే బాగా తర్వాత మళ్ళీ ఇంకో రోజున అన్న సంరాధన భారీ ఎత్తున ఇంచుమించు 10,000 మందికి భోజనాలు పెట్టాలని మా వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ దైవ సంకల్పంతో అన్ని సక్రమంగా జరగాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తాడేపల్లి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ, భీమడోలు రైల్వే గేట్ హైవేపై కనకదుర్గమ్మ ఆలయం డివైడర్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడం వలన వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులు రక్షణ ఏర్పాట్లు చేయాలని భీమడోలు ఎంపీటీసీ ముల్లగిరి జాన్సన్ పేర్కొన్నారు. సోమవారం భీమడోలు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవికి ఎంపీటీసీ జాన్సన్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమడోలు 216 హైవేపై కనకదుర్గమ్మ ఆలయం డివైడర్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాహనదారులు తమ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. భీమడోలు హైవే మీద కనకదుర్గమ్మ గుడి దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, తాడేపల్లిగూడెం నుండి వచ్చేవాళ్ళు తిరుపతి వెళ్ళేవాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి కనకదుర్గమ్మ డివైడర్ కాడ రాంగ్ రూట్లో రావటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యనే భార్య భర్తలకి యాక్సిడెంట్ అయ్యి భర్త చనిపోయాడు, మరి భార్యకి తీవ్ర గాయాలైనాయి. మరి ఇది మనం తెచ్చుకున్న ప్రమాదమే. రాంగ్ రూట్లో రావటం వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయో మీ అందరికి కూడా తెలుసుకోవాలి. హైదరాబాద్ నుండి వేగంగా వచ్చే బస్సుల వల్ల వీళ్ళు రాంగ్ రూట్లో రావటం వల్ల మరి అనేక మంది చాలా మంది చనిపోతున్నారు. దీన్ని ప్రభుత్వం వారు గమనించి, మరి ముఖ్యంగా పోలీసు వారు గమనించి ఒక కానిస్టేబుల్ అన్నా లేకపోతే హోంగార్డ్ అన్నా అక్కడ పెట్టి స్టాఫర్లు ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందండి. ఈ సందర్భంగా సిఐ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. స్థానిక 15వ వార్డు సవిత్రిపేట పేరు మార్పు మార్చడం సరికాదని స్థానికులు అభ్యంతరం తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగరాణికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. స్థానికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సవిత్రిపేటకు ఆ పేరు ఉందన్నారు. ప్రస్తుతం ఆ పేరు మార్చి వేరే పేరు పెట్టడం సరికాదన్నారు. సవిత్రిపేట పేరు సవిత్రిపేటగానే ఉంచాలని డిమాండ్ చేశారు. మాది 15వ వార్డు సవిత్రిపేట, దాన్ని 17వ వార్డులోకి చేర్చడం వల్ల దాన్ని సవిత్రిపేటగా ఉండకుండా గొర్రెల వరలక్ష్మీ నగర్గా మార్చేయడం జరిగింది. దానికి మాకు ఎవరికీ అంగీకారం లేదు. కాబట్టి ఆ బోర్డుని వెంటనే తొలగించకపోతే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్లస్ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మూలంగా వెంటనే స్పందించాల్సిందిగా కోరుచున్నాము. అది 17వ వార్డు సౌత్రిపేట కింద గత 50 సంవత్సరాల నుంచి ఉంది. దానికి కొత్తగా దానికి నేమ్ ఏమి పెట్టక్కర్లేదండి. అయినా ఒక వీధి పేర్లు అలాగే వ్యక్తిగా పెట్టడానికి అంగీకారం కాదు. అర్జెంటుగా ఆ బోర్డుని తొలగించాలని మేము కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ ఇచ్చాం. ఈ విషయాన్ని ఆ బోర్డులు తొలగిస్తే ఇంకా మేము మళ్ళీ ఈ కంప్లైంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి అవి తీసేవరకు అయితే వదలడం అయితే జరగదు. ఏ వ్యక్తి పేర్లు పెట్టడానికి లేదు. అది సౌత్రిపేట కింద ఉండాలి ఆ 17వ వార్డు. అదే నేను అంటుంది, నేను కోరుకుంటుంది అదే. ఆ బోర్డులు అయితే తొలగిస్తే సరిపోతుంది.
స్థానిక 1వ వార్డులో తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీడీపీ నాయకులు కళ్యాణ రామచంద్రరావు నూతనంగా మంజూరైన వృద్ధాప్య దివ్యాంగుల పెన్షన్లు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్నింటి దుర్గారావు, రావడ ప్రసాద్ రెడ్డి, మద్దాల సత్యం, వరహాలు రాజు, బోసయ్య, అప్పారావు, ప్రసాద్ పాల్గొన్నారు. పెన్షన్ల పండగ ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పండగ అంటే వృద్ధుల పండగ, ఒంటరి మహిళల పండగ, వికలాంగుల పండగ, అలాగే డయాలసిస్ పేషెంట్లకు పండగ, ఈ మంచానే ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా పండగ. ఇలాంటి పండుగలు ఒక కూటమి ప్రభుత్వంలోనే చక్కగా అన్నీ కూడా నిర్దేశించి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి నూతన పథకాలన్నీ కూడా సక్సెస్ అయ్యి ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో చేయడం జరుగుతుంది. అలాగే సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా పెన్షన్లు అన్నీ పంచుతూనే ఉన్నారు. అలాగే ఇంకో పండుగ ఏంటంటే కొత్త రేషన్ కార్డులు, మన సభ్యత్వం కార్డులు మళ్ళీ బ్యాంక్ కార్డులు మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్ళే కార్డులు. ఇదివరకంటే పుస్తకాలు అవి పట్టుకుని జెరాక్స్లు తీసి అవి పట్టుకుని ఈ పట్టుకుని వెళ్ళవలసి వచ్చేది. జేబులోనే ఆ కార్డు పెట్టుకుని బియ్యం కార్డు ఇవాళ రేషన్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంత చక్కటి పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. తాడేపల్లిగూడెంలో తిరుమల స్క్వేర్ అపార్ట్మెంట్ వద్ద పంచానిక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజులుగా స్వామివారికి వివిధ రకాల పూలు, పండ్లతో అలంకరణ చేశారు. ఆదివారం రాత్రి సరస్వతి పూజ నిర్వహించారు. చిన్నపిల్లలకు సరస్వతి పూజ నిర్వహించి పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి పంచాహ్నిక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని పంచాహ్నిక 5 రోజుల వినాయక చవితి మహోత్సవాల్ని పురస్కరించుకుని ఈరోజు ఆదివారము 5వ రోజుగా స్వామివారికి ఉదయం నుండి అభిషేకము, గరికితోటి, పుష్పాలతోటి, 21 రకాలైనటువంటి పత్రితోటి స్వామివారికి విశేషంగా అర్చన చేయడం జరిగింది. అనంతరం సాయంకాలం చదువుకునేటువంటి విద్యార్థులచే విద్యా గణపతి, జ్ఞాన సరస్వతి యొక్క పూజ చేయించడం జరిగింది. అలాగే విద్యల్లో వినయ, విధేయత, సద్బుద్ధి, బుద్ధి, కుశలత అందరికీ కలగాలని చెప్పేసి ఆ జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం కలిగి ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి స్థానం, స్థితిగతులు కలగాలి అని చెప్పేసి లోక కళ్యాణార్థం ఈ 5 రోజులు ఇక్కడ వినాయక చవితి మహోత్సవాల్ని నిర్వర్తిస్తూ ఇక్కడ మేము మొదటిసారిగా గణేశుని విగ్రహాన్ని నిలబెట్టుకున్నామండి. అలాగే 5 రోజులు నిర్విఘ్నంగా మేము పూజ చేయించుకున్నాము. అలాగే ఈరోజు సరస్వతి పూజ కూడా పిల్లలతో చేయించాలని అనుకున్నాం అన్నమాట. ఇది నిర్విఘ్నంగా సరస్వతి పూజ చేయించాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే పెట్టుకొని దేవుడు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూసి అందులో మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం జరగాలని చెప్పి ఇదంతా చేసుకున్నామండి. భీమడోలు మండలం గుండుగలను గ్రామంలో వారాల పండుగ మహోత్సవం వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించే గుండుగలను వారాల పండుగ మహోత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. గ్రామంలోని 6 ప్రాంతాలకు చెందిన 6 అమ్మవారి ప్రభలను నిర్వాహకులు గ్రామంలోని డోకలవారిపేట, గణేష్ నగర్, సినిమా హాల్ పేట, బోరింగ్పేట, సింగవరం దిబ్బ, 1వ వార్డ్, రామాలయం వీధుల్లో అమ్మవారి ప్రభలను ఊరేగించారు. అమ్మవారి ప్రభలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, విచిత్ర వేషాలు ఆకట్టుకున్నాయి. గుండుగలను పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువత వారాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామక్షేమం, దేశక్షేమం కోరుతూ ప్రతి ఏటా వారాల పండుగ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాడేపల్లిగూడెం మండలం పడాల పంచాయతీ పరిధి అయ్యప్ప గుడిని ఆనుకుని రోడ్డు వైపు కట్టిన సామూహిక టాయిలెట్స్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు పడాల పంచాయతీ కార్యదర్శికి ఒక లేఖ రాశారు. టాయిలెట్స్కి తలుపులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆ టాయిలెట్స్ను తీసివేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ టాయిలెట్స్ అక్కడే ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అక్కడ రోడ్డుకు ఆపోజిట్ డైరెక్షన్లో కట్టుకోవాలనుకుంటే జిల్లా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి అనుమతి పొందితే గానీ కన్స్ట్రక్షన్కు అనుమతించవద్దని కోరారు. భీమడోలు జంక్షన్ ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి గణపతి ఆలయంలో 25వ వార్షిక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పంచాయతీ కార్యదర్శి తనూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లడ్డూ పాట పాడిన భక్తులకు పలువురు ప్రముఖులను సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భీమడోలు జంక్షన్ శ్రీహరినగర్లో శ్రీ మహాలక్ష్మి గణపతి స్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారన్నారు. 25వ వార్షిక వినాయక చవితి వేడుకలను దాతల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి గణపతి ఉత్సవాల సందర్భంగా నేటిగా ఆరో రోజున స్వామివారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజులు కూడా మరి ఉత్సవాలు, భజనలు, మరి సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత నిన్న భారీ ఎత్తున ఊరేగింపుతో కాలజ్ఞంలో నిమగ్నం చేయటం, ఈ రోజున కంబివారి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 4000 మందికి భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. మరి ఈ ఉత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తని నీటితో శుద్ధి బుద్ధి వినాయక 5 రూపాయలతో ఏర్పడిన విగ్రహం మరి ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో ఇటువంటి ప్రతిష్ఠించిన విగ్రహం శనజీయర్ స్వామి గారు వచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో ప్రత్యేకంతో కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అయినటువంటి వినాయకుడు మహాలక్ష్మి గణపతి. మరి అటువంటి స్వామివారిని మీరు ఏదన్నా దర్శించుకుని ఏదన్నా కోరికలు కోరుకున్న శక్తి వంచన లేకుండా తీర్చేటువంటి కొలువైన మా వినాయకుడు అని చెప్పి ప్రజలు భారీగా విశ్వసిస్తారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా అన్న సమారాధన నిర్వహించారు. ఈ వారం అన్న సమారాధనకు ఆచంట మురళి, పద్మ దంపతులు, వారి కుమారులు రామారావు దంపతులు, కనక ఉదయ భాస్కర్రావు దంపతులు దాతలుగా వ్యవహరించారు. ప్రతి సోమవారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు వచ్చి ఈశ్వరానుగ్రహం పొందాలని కమిటీ వారు సూచించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ ఆచంట రామారావు గారి కుమారుడు ఆచంట మురళి గారు, వారి ధర్మపత్ని పద్మా దంపతులు, వారి జ్యేష్ఠ కుమారుడు రామారావు, వారి ధర్మపత్ని శ్రీ కామాక్షి మోమినిషా, వారి ద్వితీయ కుమారుడు కనకోదయ భాస్కర్రావు, అలాగే వారి మనుమరాలు ఇషారా, వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నసమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్నసమారాధన నిర్వహించిన దాతలకి ఈరోజు నా పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఎన్నో చేసే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.